అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాల్లో ఆయనను పొగుడుతూ బీజేపీ నేతలు మాట్లాడారు. దేశమంతా మాట్లాడుతుంది. వాజ్పేయి డిజర్వ్స్, దాంట్లో ఎలాంటి అనుమానమే లేదు. అదే సమయంలో మోడీని కూడా పొగుడుతున్నారు. 10 ఏళ్ల పాటు మోడీ దేశానికి అప్రతిహత నాయకత్వం వహించినందుకు భారతీయ జనతా పార్టీ శ్రేణులు మోడీని పొగడడం కూడా నేను తప్పుపట్టను. ఆ వాజ్పేయి కాంట్రవర్సీలకు అతీతంగా, సిద్ధాంతిక విభేదాలకు అతీతంగా, రాజకీయ భిన్న అభిప్రాయాలకు అతీతంగా వివాదరహితుడు, ఆమోదయోగ్యుడు. అందరూ అలాగే ఉండాలని రూలేం లేదు. కానీ అదే సమయంలో భారతీయ రాజకీయ రంగానికి నరేంద్ర మోడీ పాత్ర కూడా మనం ఏం కాదలేము. అందువల్ల వాజ్పేయిని మోడీని కలిపి బీజేపీ నేతలు పొగిడితే అభ్యంతరం లేదు. కానీ ఆ క్రమంలో దేశ ప్రధానులుగా ఉన్న వాళ్ళందరినీ అవమానించకూడదు. కానీ సరిగ్గా బీజేపీ నేతలు అదే పని చేస్తున్నారు. నేను హైదరాబాద్లో అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి వేడుకల్ని ప్రారంభిస్తూ సుధాంశు త్రివేది బీజేపీ నాయకుడు అంటున్న మాట ఏంటి? ఒక్క వాజ్పేయి మోడీ మాత్రమే స్వతంత్ర భారతదేశ చరిత్రలో నేచురల్ ప్రైమ్ మినిస్టర్స్, మిగతా వాళ్ళంతా యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్స్ అట. మరి నేచురల్ యాక్సిడెంటల్కు ఏ రకమైన నిర్వచనం ఇచ్చారు? లాల్ బహదూర్ శాస్త్రి నేచురల్ ప్రైమ్ మినిస్టర్ కదా, ఆయన యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టరా? సో మీకు వాజ్పేయిని మోడీని పొగిడే క్రమంలో దేశం గర్వించదగ్గ ముద్దుబిడ్డ అయిన లాల్ బహదూర్ శాస్త్రిని తక్కువంచన వేయవచ్చా? మొరార్జీ దేశాయ్ నాయకత్వాన్ని ఇప్పటి బీజేపీకి పూర్వరూపమైన భారతీయ జనసంఘ్ కూడా అంగీకరించి, అందులో అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీలు కూడా మొరార్జీ దేశాయ్ క్యాబినెట్లో ఉన్నారు కదా. జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు జనతా పరివారంలో మోస్ట్ టవరింగ్ లీడర్ మొరార్జీ దేశాయ్. 1960s నుంచే కాంగ్రెస్ పార్టీలో పెద్ద నాయకుడిగా ఉన్న వ్యక్తి. ఈవెన్ ఇందిరాగాంధీ కన్నా ముందు ప్రైమ్ మినిస్టర్ కావాల్సిన పోటీ పడ్డ వ్యక్తి. అలాంటి నాయకుడు ప్రైమ్ మినిస్టర్ అయితే యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అవుతాడా? మన్మోహన్ సింగ్ యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అని డాక్టర్ సంజయ్ బారు పుస్తకం రాశాడు. నిజమే, సోనియా గాంధీ కావాలి ప్రైమ్ మినిస్టర్. ఆమె ఫారిన్ అనేటువంటి అంశం పెద్ద వివాదమైనప్పుడు ఆమె గట్టి నిర్ణయం తీసుకొని ప్రధానమంత్రి పదవిని తిరస్కరించింది, రిజెక్ట్ చేసింది. అప్పుడు మన్మోహన్ సింగ్ అనుకోకుండా ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ఎస్, యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అనలో అర్థం ఉంది. ఎందుకంటే సోనియా గాంధీ కావాలి, లేదంటే సీనియారిటీ రీత్యా చూసినా ప్రణబ్ ముఖర్జీ లాంటి వాళ్ళకి కావాలి. కానీ సోనియా గాంధీ చాయిస్గా, గాంధీ కుటుంబానికి లాయలిస్ట్గా మన్మోహన్ సింగ్ అయ్యారు. దేవగౌడ, ఐకే గుజరాల్ లాంటి వాళ్ళు కూడా మెజారిటీ లేకపోయినా ప్రైమ్ మినిస్టర్లు అయ్యారు. చరణ్ సింగ్, చంద్రశేఖర్ లాంటి వాళ్ళకు కూడా మెజారిటీ లేకపోయినా ప్రైమ్ మినిస్టర్లు అయ్యారు. యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అంటే అర్థం చేసుకోవచ్చు. విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ రాజీవ్ గాంధీపై పోరాటం చేసి బయటికి వచ్చి బీజేపీ ఒకవైపు, లెఫ్ట్ మరోవైపు మద్దతు ఇస్తే ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ఓకే, మెజారిటీ ఆయనకు లేదు కనుక ఆయనను యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అనొచ్చు. కానీ జవహర్లాల్ నెహ్రూ బీజేపీకి నచ్చరు కనుక అసలు యాక్సిడెంటల్ ఇది ఏదైనా అంటారు. కానీ బీజేపీ ఆయన యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అనడానికి కాంగ్రెస్లో నెహ్రూకు మద్దతు లేదు. గాంధీ చాయిస్ వల్ల నెహ్రూ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. కాకుంటే సర్దార్ పటేల్ అయ్యేవారు అని. సర్దార్ పటేల్ పట్ల బీజేపీకి పరివారానికి ఉన్న ప్రేమ తెలియదు కాదు. కానీ జవహర్లాల్ నెహ్రూ భారత స్వాతంత్రోద్యమంలో చాలా టవరింగ్ లీడర్. బీజేపీకి నచ్చకపోవచ్చు నెహ్రూ, బీజేపీ సర్దార్ పటేల్ మీద ప్రత్యేకమైన ప్రేమ ఉండవచ్చు. కానీ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్కు జవహర్లాల్ నెహ్రూ కంట్రిబ్యూషన్ కాదనగలమా? జవహర్లాల్ నెహ్రూ అకస్మాత్తుగా ఊడిపడ్డా? ఆయన గాంధీ కుటుంబ వారసుడా? మనకు అర్థం కావాల్సింది, ఎస్, పొలిటికల్ చాయిసెస్ ఉంటాయి. ఆ మాటకద్ద నరేంద్ర మోడీ యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ కాదా? నిజంగా బీజేపీ తరఫున కావాల్సింది ఎవరు? వాజ్పేయి తర్వాత. బీజేపీలో వాజ్పేయి తర్వాత ప్రైమ్ మినిస్టర్ కావాల్సింది నిజంగా చెప్పాలంటే లాల్ కృష్ణ అద్వానీ. భారతీయ జనతా పార్టీని 2 సీట్ల నుంచి 200 సీట్ల పైగా తీసుకొచ్చింది లాల్ కృష్ణ అద్వానీ. రామ మందిర ఉద్యమం, హిందుత్వ పాలిటిక్స్ ఇవాళ ఈ స్థాయిలో దేశాన్ని పాలించే, శాసించే స్థాయికి వచ్చాయంటే ఎల్కే అద్వానీ, కాదంటే మురళీ మనోహర్ జోషి, ఇలాంటి గొప్ప నేతలు బీజేపీ లేరా? నరేంద్ర మోడీ ఎల్కే అద్వానీ కన్నా, మురళీ మనోహర్ జోషిల కన్నా బీజేపీలో చాలా గొప్ప నాయకుడా? మన నరేంద్ర మోడీ అయ్యాడు కదా. రాజ్నాథ్ సింగ్ లాగా కన్నా పెద్ద నాయకుడా? రాజ్నాథ్ సింగ్ ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. నితిన్ గడ్కరీ కన్నా పెద్ద నాయకుడా? కాదు కదా. రాజకీయాల్లో అవకాశాలు వస్తూ ఉంటాయి. బీజేపీ ఆయనను నాయకుడిగా పెట్టుకున్నారు.
కానీ బీజేపీలో ఆయన కన్నా సీనియర్లు అద్వానీ, జోషి, పొన్నియిన్ రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, వెంకయ్య నాయుడు వీళ్ళంతా కూడా నరేంద్ర మోడీ పార్టీలో చాలా చిన్న పొజిషన్లో ఉన్నప్పుడే వీళ్ళు పార్టీ అఖిల భారత అధ్యక్షులుగా పనిచేశారు. పోనీ వాళ్ళని పక్కకు పెడదాం, కానీ అద్వానీ, జోషి విషయంలో అయితే ఎవరికి వినాభిప్రాయం లేదు. ఎందుకంటే వాళ్ళు సైద్ధాంతిక మూల పురుషుల్లో కూడా ఎల్కే అద్వానీ. అటల్ బిహారీ వాజ్పేయి ఎంతటి నాయకుడో ఆయన స్థాయి నాయకుడు ఎల్కే అద్వానీ. మరి ప్రైమ్ మినిస్టర్ ఎల్కే అద్వానీకి కావాల్సింది నరేంద్ర మోడీ అయ్యాడు. అది యాక్సిడెంటల్ కాదా? అది ఎవరైనా ఊహించారా? ప్రధానమంత్రి అభ్యర్థిగా బీజేపీ నరేంద్ర మోడీని నామినేట్ చేసే సమయానికి ఎవరైనా అంచనా వేసింది ఎవరు? వాజ్పేయి తర్వాత అద్వానీ అనుకున్నారు. బీజేపీలో ఎవరు నాయకులు అంటే వాజ్పేయి, అద్వానీ. 1977లో జనతా ప్రభుత్వంలో ఇద్దరు ప్రముఖ జనసంఘ్ నేతలు, ఆర్ఎస్ఎస్ నేపథ్యం నేతలు ఎవరు? అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ. అందువల్ల భారత పార్లమెంట్లో ప్రతిపక్ష నేత ఎల్కే అద్వానీ. ఆ మాటకైతే సుష్మా స్వరాజ్ లాంటి వాళ్ళు కూడా కావాల్సిండే. మరి వీళ్ళందరూ ఉండగా నరేంద్ర మోడీ అయ్యాడు కదా. నరేంద్ర మోడీ వారు యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ కాదా? లాల్ బహదూర్ శాస్త్రి యాక్సిడెంటల్, జవహర్లాల్ నెహ్రూ యాక్సిడెంటల్, మొరార్జీ దేశాయ్ యాక్సిడెంటల్ అన్నప్పుడు మరి నరేంద్ర మోడీ యాక్సిడెంటల్ కాదా? అటల్ బిహారీ వాజ్పేయి యాక్సిడెంటల్ కాదు, నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే ఆయన నేచురల్ పిఎంఏ. ఎందుకంటే బీజేపీ అంటూ అధికారంలోకి వస్తే బీజేపీలో నెంబర్ 1 లీడర్ అటల్ బిహారీ వాజ్పేయి, ఆయన తప్ప ఇంకోరు ఎవరు కారు. కానీ నరేంద్ర మోడీ వాజ్ నాట్ నెంబర్ 1 లీడర్. 2014లో బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా 2014కి ముందు మోడీని నామినేట్ చేసే సమయానికి మోడీ బీజేపీలో నెంబర్ 1 లీడర్ కాదు. ఇది నాట్ ఈవెన్ నెంబర్ 2 లీడర్, నెంబర్ 3 లీడర్ కూడా కాదు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి మాత్రమే. అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులాగా ఆయనకు ముఖ్యమంత్రి. శివరాజ్ సింగ్ చౌహాన్, రాజ్నాథ్ సింగ్ వీళ్ళందరూ తక్కువ కాదు నరేంద్ర మోడీ కన్నా. మరి నరేంద్ర మోడీ కూడా యాక్సిడెంట్ అనొచ్చు కదా. అందువల్ల ఇప్పుడు కూడా చరిత్రలో ఒక నాయకుడిని మరో నాయకుడిని కంపేర్ చేసి తమ నాయకుల్ని పొగిడే క్రమంలో దేశానికి నాయకత్వం వహించిన ప్రధానమంత్రిని మనము ఎప్పుడూ అవమానించకూడదు. సో డోంట్ ఇన్సల్ట్ మొరార్జీ దేశాయ్, డోంట్ ఇన్సల్ట్ లాల్ బహదూర్ శాస్త్రి, డోంట్ ఇన్సల్ట్ జవహర్లాల్ నెహ్రూ. వీళ్ళందరినీ ఇన్సల్ట్ చేయడం న్యాయమా? మన్మోహన్ సింగ్ బీజేపీకి నచ్చకపోవచ్చు, కానీ భారతదేశ ఆర్థిక రంగంలో ఎవరికి నచ్చినా నచ్చకపోయినా పెను మార్పులను ప్రవేశపెట్టిన నాయకుడు కాదా మన్మోహన్ సింగ్? ఫైనాన్స్ మినిస్టర్గా ఆ ఆర్థిక సంస్కరణలను మాలాంటి వాళ్ళు ప్రశ్నించిన బీజేపీ సమర్థించింది కదా. ఎల్కే అద్వానీ అయితే మా విధానాలు అన్నాడు కదా. మరి మన్మోహన్ సింగ్ అంత యాక్సిడెంటలా? పివి నరసింహరావు యాక్సిడెంట్ అని నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే రాజీవ్ గాంధీ హత్య జరుగుతుందని ఎవరు ఊహించలేదు. అసలు రాజకీయాల్లో ఆల్మోస్ట్ రిటైర్ అయ్యి వెళ్ళిపోయిన నాయకుడు మళ్ళీ వచ్చి ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. అప్పుడు యాక్సిడెంటల్ అనొచ్చు. పివి నరసింహరావు ఈజ్ సర్టన్లీ యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్. సో కానీ మనకు అందరినీ నాయకులు జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, మొరార్జీ దేశాయ్ లాంటి చరిత్ర కలిగిన నేతల్ని కూడా యాక్సిడెంటల్ అంటూ నరేంద్ర మోడీ మాత్రం ఆయనకన్నా పెద్ద నాయకులు అద్వానీ, జోషి లాంటి వాళ్ళు ఉన్నా అలా సడన్గా పైకి వచ్చిన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అయితే ఆయన మాత్రం నేచురల్ ప్రియం అంటే హౌ ఈజ్ ఇట్ రైట్?